ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అవ్వగా మరోసారి మంచు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఒక వర్గంగా, రెండో కుమారుడు మంచు మనోజ్ మరో వర్గంగా విడిపోయారు. తాజాగా హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. అయితే అందరినీ దూరంలోనే పోలీసులు ఆపేశారు. మనోజ్ను మాత్రం ఇంటి వరకు అనుమతించారు. అయితే మనోజ్ లోపలికి వెళ్లకుండా గేటు మూసేశారు. ఇంట్లోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో గేటు బయటే రోడ్డుపై మనోజ్ బైఠాయించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా భార్యా పిల్లలతో రాజస్థాన్కు ఈ నెల 1న వెళ్లానని, అప్పుడు తన సోదరుడు విష్ణు 150 మందితో జల్పల్లిలోని తన ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశాడని, తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశాడని పోలీసులకు అంతకుముందు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు. అసలు మంచు ఇంట్లో గొడవలు ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు.